వృషభ రాశి వారికి ఈ వారం మధ్యస్థ ఫలితాలు గోచరిస్తున్నాయి. గత వారం కంటే కూడా ఈ వారం కొంతవరకు పర్వాలేదని చెప్పవచ్చు. ఉద్యోగరీత్యా, వ్యాపారరీత్యా మరిన్ని ప్రెషర్స్, మెంటల్ టెన్షన్స్ ఎక్కువ ఉండే అవకాశం గోచరిస్తుంది. ఉద్యోగం మారే పరిస్థితి కొంతవరకు కనిపిస్తుంది. అయితే ఉన్న ఉద్యోగం కాకుండా మంచి ఉద్యోగం వస్తేనే మారండి, లేకపోతే ఉన్న ఉద్యోగంలో స్థిరంగా ఉండడం చెప్పదగింది. తరచూ ఉద్యోగం మారడం మీ వృత్తి కాదు. ఎందుకంటే ఒక చోట ఉద్యోగం చేస్తుంటే అక్కడే ఉండి కష్టపడి పనిచేయాలనే భావన ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా వ్యాపారస్తులకు వ్యాపారపరంగా కొంతవరకు సానుకూల పరిస్థితి గోచరిస్తుంది. అయితే ఖర్చులు ఎక్కువగా ఉండే అవకాశం కూడా లేకపోలేదు. భూ సంబంధించిన వ్యవహారాలు కావచ్చు, కోర్టు సంబంధించిన వ్యవహారాలు సానుకూలపడతాయి. అదేవిధంగా స్థిరాస్తులకు సంబంధించిన వ్యవహారాలు కూడా సానుకూల విధంగా గ్రహగతులు గోచరిస్తున్నాయి. సంతాన అభివృద్ధి బాగుంటుంది. వారికి మంచి స్కాలర్షిప్ కావచ్చు, మంచి ఉద్యోగం కావచ్చు వచ్చే అవకాశాలు లేకపోలేదు. ఏదేమైనా సరే దైవానుగ్రహం వల్ల మీరు కోరుకున్నది ఏదైతే ఉందో అది నెరవేరుతుంది. అదేవిధంగా సంతానానికి మంచి సంబంధం కుదరడం కూడా ఒక మంచి తరుణం చెప్పవచ్చు. ఈ రాశిలో ఇచ్చిన విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. దూర ప్రాంత ప్రయాణాలు ఎక్కువగా చేయవలసి వస్తుంది. స్కాలర్షిప్స్ వచ్చే అవకాశం లేకపోలేదు. వైద్యులు ఉన్న వారికి, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి, MBA, HR ఈ రంగాల వరకే సానుకూలంగా ఉంటుంది. చిరుస్థాయి పరిశ్రమలు చేసుకునే వారు కూడా వారికి అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. ఏదైనా సరే కష్టం తగిన ప్రతిఫలం కొంతవరకైనా ఈ వారం లభించే దశగా గ్రహగతులు గోచరిస్తున్నాయి. ఈ రాశిలో మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా సానుకూలంగా ఉంటుంది. కష్టే ఫలినట్టుగా కష్టాన్ని తగిన ప్రతిఫలం కొంతవరకు లభిస్తుంది. అయితే అభిమానించేవారు ఎంతమంది ఉంటారో ద్వేషించేవారు కూడా అంతమంది ఉంటారు. అది మీరు పక్కనే ఉన్నారని గ్రహించరు. ఎవరికైనా ₹1 అప్పు ఇస్తే అది చక్కగా తీసుకోవడం, మీరు అడిగినప్పుడు మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం జరుగుతుంది. సాధ్యమైనంత వరకు ఎవరికి అప్పు ఇవ్వకుండా ఉండడం అనేది చెప్పదగింది. అయితే సేవింగ్స్ పెట్టుకోండి, బ్యాంకులో బ్యాలెన్స్ పెట్టుకోండి, అంతే తప్పితే కానీ వృధా ఖర్చులు వంటికి చేయకండి. రేపొద్దున ₹1 లాభం వస్తుందని చెప్పేసి వడ్డీకి ఇవ్వడమో లేదంటే ఇన్వెస్ట్మెంట్ చేయడమో ఇటువంటి చేయకద్దు. కుదిరితే బ్యాంకులో పెట్టుకోండి. లేదు అంటే కనుక భూ సంబంధించి కానీ లేదా ఫ్లాట్ కానీ ఇల్లు కానీ కొనడానికి ప్రయత్నం చేయండి. గృహయోగం ఉంది. చక్కగా ఆ దిశగా ప్రయాణం చేస్తే మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అదేవిధంగా రాజకీయ రంగంలో ఉన్న వారికి అనుకూలంగా ఉంటుంది. సినీ కళా పరిశ్రమల వారికి సానుకూల పరిస్థితి గోచరిస్తుంది. గడిచిన కొన్ని వారం కంటే కూడా ఈ వారం కొంతవరకు వీరికి బాగుందని చెప్పచ్చు. అయితే కష్టం అధికంగా ఉంటుంది, శ్రమ కూడా అధికంగా ఉంటుంది. దాని తగ్గిన ప్రతిఫలం మటుకు బాగానే లభిస్తుంది. కష్టపడడం ఫలితం లభించిన ఒక సంతోషం అనేది ఏర్పడుతుంది. చార్టెడ్ అకౌంట్స్, రియల్ ఎస్టేట్, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి, ఫ్యాషన్ డిజైనింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈ రంగాల వారికి చాలా వరకు అనుకూలంగా ఉందని చెప్పచ్చు. మొత్తం మీద గడిచిన వారం కంటే ఈ వారం ఈ రాశి వారికి మధ్యస్థ ఫలితాలు గోచరిస్తున్న వారాంతంలో శుభవార్తలు వినే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఈ రాశి వారు ప్రతిరోజు ప్రతినిత్యం ఆరవారి కుంకుమతోటి అమ్మవారిని పూజించడం, అదేవిధంగా ఏకముఖి రుద్రాక్ష మెడలో ధరించడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 6, కలిసి వచ్చే రంగు గ్రే. ఏదైనా పని మీద బయటకు వెళ్ళినప్పుడు సోమవారం కానీ శుక్రవారం కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశి వారు ఈ వారం చెక్స్, కలర్ షర్ట్స్ కంటే లైట్ కలర్ ప్లెయిన్ షర్ట్స్ వేయడం చెప్పదగిన సూచన. ఈ పూజ స్టోర్.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ఈ పూజ స్టోర్.in లో. One stop for all puja needs.